గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. నిమిషాల్లోనే 39,000 టికెట్లు మాయమవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో ఉప్పల్ ఐపీఎల్ టికెట్ల దందా కొనసాగుతోందన్నట్లుగా తెలుస్తోంది. బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు నజర్ పెట్టారు. ఈ సీజన్లో ఉప్పల్లో చివరి మ్యాచ్ కావడంతో విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. ముందే టికెట్లు కొని బ్లాక్లో ఒక ముఠా అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిపై 10 కేసులు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. టికెట్ కనీస ధర 950 రూపాయల నుంచి 1950 రూపాయలకు పెంచారు. సామాన్యులకు మ్యాచ్ను దూరం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. టికెట్ల మాయాజాలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గత సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే గ్రౌండ్కి సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా గతంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోబోతుంది, ఆ గ్రౌండ్స్ని అక్కడ మ్యాచ్లన్నీ కూడా అక్కడ ప్లే అవుతాయి అనేటువంటి మాట కూడా చెప్పారు. సరే, ఏం జరిగిందో జరిగింది. హోమ్ గ్రౌండ్లోనే మళ్ళీ మ్యాచ్లు జరుగుతున్నాయి. కానీ టికెట్ల మాయాజాలం అనేది జరుగుతోంది. వేల రూపాయలు బ్లాక్ మార్కెట్లలో, వేల టికెట్లు వేల రూపాయలకి బ్లాక్ మార్కెట్లో దందా కొనసాగుతోంది. పోలీసులు పట్టుకున్నారు అనేటువంటి మాట. యాజమాన్యం మీద కూడా ఒకంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూడాలంటే ఈ ఓవరాల్ పరిణామాలని? అంటే మన పిచ్చి ఎదటోడికి లాభం అని చాలా వరకు, అంటే క్రికెట్ కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనగానే అదొక 1200-1300 టికెట్ పెట్టు, కానీ గుడ్డిగా అఫీషియల్ గానే 1200-1300, అన్అఫీషియల్ గా 10,000, 5,000 ఇట్లా ఎవరికి నచ్చిన రేటు వాడు అడ్వాన్స్ స్టోర్కి వాటికి నడుచుకుంటుంటారు. సేమ్ క్రికెట్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ అంటే మన దేశంలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది, క్రికెట్ అంటే మన దేశంలో ఏ రేంజ్ లో పిచ్ ఉంటుంది అనేది మనందరికీ ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ పిచ్ ని క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్ఆర్హెచ్ కానీ, లేదంటే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ, లేదంటే ఎవరైనా సరే ఇక్కడ ఇతర వ్యక్తులు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం అంటే అంత షార్ట్ పీరియడ్ లో ఏకంగా 39,000 టికెట్లు మాయం కావడం అనేది అంత సిల్లీ విషయం కాదు. అది ఏదో ఒక వ్యక్తులు చేసింది లేదంటే బయట వాళ్ళు చేసింది అనేది అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది అంటే ఎస్ఆర్హెచ్ కానీ వీళ్ళలోనే, హెచ్సిఏలో కానీ వీళ్ళలోనే కొంతమంది కూడబలుక్కుని చేశారు అనేది అయితే బయట వినపడుతున్నటువంటి అభిప్రాయం. దీనికి సంబంధించి అంటే ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి టికెట్ ధరలను భారీగా పెంచేయడం ఒక రకం, అదే విధంగా ఇట్లా బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మడం ఒక రకం. దీని ద్వారానే ఈ ఫ్రాంచైజీలు కానీ లేదంటే క్రికెట్ అసోసియేషన్లు కానీ డబ్బులు సంపాదిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా దేశవ్యాప్తంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. ఆరోపణలకు బలం చేకూరుస్తూ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటన కూడా మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా దృష్టి పెట్టారు. ఎవరిది అంటే దీని వెనక ఎవరున్నారు, ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి దీంట్లో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే మాత్రం ఖచ్చితంగా దోషులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే 1-2 రోజులు హడావుడి చేస్తే 2017 డ్రగ్స్ వ్యవహారం లాగా ఇది కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే గతంలో బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి కుమారులు అక్కడ గ్రౌండ్ వద్ద హల్చల్ చేశారు, టికెట్ల కేటాయింపులకు సంబంధించి రకరకాల వాదనలు వచ్చాయి. మొత్తం కూడా మా పరిధిలో ఏమీ ఉండదు, జస్ట్ మేము గ్రౌండ్కి సంబంధించి ఎంత అమౌంట్ కడతాము దానికి సంబంధించినంత మిగతా అసోసియేషనే చూసుకుంటుందని రకరకాలుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు బాధ్యులు, లేకపోతే ప్రైవేట్గా బయట నుంచి వచ్చినటువంటి ఒక దందానా, లేకపోతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక మాయాజాలం అంటారు, దాన్ని ఎలా చూడాలంటారు? మా ఫ్యాన్స్కి 950 రూపాయల టికెట్ 1950 రూపాయలు అయిందంటేనే కామన్ మ్యాన్కి దూరం అయిపోయినటువంటి సిచ్యువేషన్లో ఇంకా బ్లాక్ మార్కెట్ అంటే గతంలో 45,000, 50,000, 1,00,000 రూపాయలకు కూడా అమ్ముకున్నారు కొన్ని విఐపి బాక్సెస్ని అనే మాట. ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ జరుగుతుంది అని అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇంత పర్సంటేజ్ అనేది హెచ్సిఏకి ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్లు మొత్తం కూడా, ఎందుకనంటే దానికి సంబంధించి ఫీజు అనేది ముందే ఫ్రాంచైజీ కట్టేస్తుంది హెచ్సిఏ కానీ లేదంటే ఇంకో క్రికెట్ అసోసియేషన్ అయినా. ఈ నేపథ్యంలోనే కొన్ని టికెట్ల పర్సంటేజ్ కూడా ఒప్పందంలో భాగంగా ఉంటుంది. అంటే ఒక 15%, 20%, అంటే ఒక 40,000 టికెట్లు అయితే ఒక 2,000 టికెట్లు ఇట్లా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.
అయితే ఇప్పుడు ఆ 2000 టికెట్లకు సంబంధించి ఈ హెచ్సిఏ అమ్ముకుంటుంది అనేటువంటి ఆరోపణలు, లేదంటే దీనికి సంబంధించి ఇంకా టికెట్లు కావాలి అంటే మాకు టికెట్లు సరిపోవటం లేదని హెచ్సిఏ హడావుడి చేస్తుందని కొంత, ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి ఆరోపణలు. అదే విధంగా ఇక్కడ అంటే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా కావాలని మమ్మల్ని బెదిరిస్తోంది, కావాలని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, మా టికెట్ల విషయంలో కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ కావాలని మమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని వీళ్ళు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే మనం చూసుకుంటే అంటే ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం విషయంలో కానీ లేదా హెచ్సిఏ విషయంలో కానీ ఫైనల్ గా బలైపోతున్నది క్రికెట్ అభిమాని, ఫైనల్ గా బలైపోతుంది ప్రేక్షకుడు. ఇప్పుడు గతంలో నాకున్నటువంటి అవగాహన ప్రకారం అంటే ఒక మెదక్ జిల్లాకు సంబంధించి ఒక అంటే క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి మెదక్ జిల్లా అంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అతన్ని ఏ విధంగా టార్చర్ చేశారు ఈ టికెట్ల విషయంలో, అతను కనీసం ప్రాధాన్యత లేకుండా ఎట్లా ఇబ్బంది పెట్టారు అనేది నాకు అప్పట్లో దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అదే విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి టికెట్లన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఎలా ఇబ్బంది పెట్టారనేది లాస్ట్ ఇయర్ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఒక ఆరోపణ వచ్చింది. అలాగే మాకే సంబంధం లేదని హెచ్సిఏ చెప్తోంది, యాజమాన్యం కూడా చెప్తోంది. మధ్యలో ఎవరు చేస్తున్నారు ఈ మాయ అనేది మెయిన్ క్వశ్చన్ కదా వెంకట్. లేదు దీనికి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ అది నడిచింది. ఈ సంవత్సరం మాత్రం ఇద్దరు ఏకమైపోయి ఏకతాటి మీదకి వచ్చారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో జోక్యం చేసుకున్నారు, పలుకుబడినటువంటి వ్యక్తులు కూడా దీంట్లో జోక్యం చేసుకుని టికెట్ల విషయంలో అంటే ఆ టికెట్ల మొత్తాన్ని అంటే వ్యాపారం మొత్తాన్ని కూడా వాళ్లే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కలిపి కంబైన్డ్ ఒక షేర్ ఉంది అనేటువంటిది కూడా ఆరోపణ ఉంది. ఓకే, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక గురువారం ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఉంది. నిమిషాల్లో 39,000 టికెట్లు మాయమైపోయాయి. బ్లాక్ మార్కెట్లో ఉప్పల్ ఐపీఎల్ టికెట్ల దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు నజరు పెట్టారు. ఈ సీజన్లో ఉప్పల్లో చివరి మ్యాచ్ కావడంతో విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. ముందే టికెట్లు కొని బ్లాక్లో అమ్ముతోందో ముఠా. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిపై 10 కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. టికెట్ కనీస ధర 950 రూపాయల నుంచి 1950 రూపాయలకు పెంచారు. సామాన్యులకు మ్యాచ్ను దూరం చేస్తున్నారని కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 లక్షల మందిని క్యూలో చూపించి వేలాది టికెట్లు మాయం చేసినట్లుగా తెలుస్తోంది.